ఈరోజు మనం మాట్లాడుకోబోయే కాన్సెప్ట్ ఏంటంటే, మొబైల్ నానో కోటింగ్ బిజినెస్. ఆల్రెడీ ఉన్న మన చేతిలో మొబైల్ ఉంటది. అసలు ఈ దేశంలో 150,00,00,000 జనాభాలో 145,00,00,000 మందికి మొబైల్స్ ఉన్నాయి. కొంతమంది దగ్గర 2, 3 ఫోన్‌లు కూడా ఉన్నాయి. సో, ప్రతి ఫోన్‌ని వాటర్ ప్రూఫ్ కాకుండా, కింద పడినా ఏం కాకుండా, అట్లాగే వాటర్ ప్రూఫ్ వాటర్‌లో పడినా ఏం కాకుండా ఉండేదాన్ని నానో కోటింగ్ మొబైల్ అంటారు. అట్లా చేసుకోవడాన్ని. అయితే దానికొక మెషిన్ కొనాలి. దాన్ని ఏ రకంగా మనం దాన్ని పర్చేజ్ చేయగలుగుతాం? ఏంటి? ఖర్చు ఎంత అవుద్ది? ఆదాయం ఎట్లా ఉంటదో చూద్దాం. ఒకే ఒక్క లైక్ అడుగుతున్నా అబ్బా! మిమ్మల్ని నేను అంతే. ఒక లైక్ ఇచ్చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఎందుకంటే చాలా కష్టపడతాం మేము ఒక వీడియో చేయడానికి. నేను గాని, మా టీమ్ గాని ఎడిటింగ్‌ల కోసం ఇవన్నీ. సో, ఒక లైక్ ఇచ్చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. మనం మొబైల్ కొన్నప్పుడు చాలా మంది ఇన్సూరెన్స్ ఇలాంటివి గూడా ఉంటాయి. సో, అన్ని అన్ని చేసుకున్న వాళ్ళు అన్ని ఇన్సూరెన్స్‌లు కూడా చేయించుకొని ఉంటారు. సో, అవన్నీ పక్కన పెట్టేస్తే ఒక మొబైల్ కొంటారు. మినిమమ్ 7,000 నుంచి ఉంటాయి కదా! 7,000 నుంచి 1,50,000 దాకా కొంటున్నాం మనందరం మొబైల్స్. సో, వీటిల్లో ఇంకొక 500 పెట్టి నానో కోటింగ్ చేయించేసుకుంటే వాటర్ ప్రూఫ్ రెసిస్టెన్స్‌ని కూడా ఇస్తదిది. దాంతో పాటుగా నాన్ స్క్రాచ్ అంటే స్క్రాచెస్ పడకుండా రెసిస్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది మొబైల్‌కి. ఇలాంటి అద్భుతమైనటువంటి మొబైల్ కాన్సెప్ట్ చేయడానికి కావాల్సినటువంటి ఎక్విప్‌మెంట్ ఏంటి? ఎలా చేయాలి? ఎందుకు చేస్తారనేవి చూద్దాం. ఈ బిజినెస్ చేయడానికి మనకు కావాల్సిన మెయిన్ మెషినరీ ఏంటంటే నానో కోటింగ్ మెషినరీస్ అనేవి మనకు ఆన్‌లైన్‌లో ఇండియా మార్ట్‌లో, ట్రేడ్ ఇండియా మార్ట్‌లో ఈజీగా దొరికేస్తాయి. మీరు అంటే రూ. 65,000 నుంచి రూ. 1,00,000 వరకు ఉంటాయి. కొన్ని కొన్ని మాత్రం 30,000లో కూడా దొరుకుతాయి. ఒకసారి సెర్చ్ చేసుకుంటే ఇండియా మార్ట్‌లో మీరు కొంచెం గ్రౌండ్ వర్క్ చేసుకొని దాని ఫీచర్స్ ఏంటి కాస్త ఓపికగా చూసుకుంటే ఈజీగా దొరికొస్తాయి. లేదు మీ బిజినెస్ తెలిసినోళ్ళు ఎవరైనా స్టార్ట్ అవుతున్నారని చేశారు మీ ఫ్రెండ్స్ ఎవరైనా వాళ్ళతో కూడా మాట్లాడండి. ఆఫ్‌లైన్‌లో, ఆన్‌లైన్‌లో ఇంకా గ్రౌండ్ వర్క్ చేస్తే మంచి డీటెయిల్స్ అనేవి మీకు చాలా క్లియర్ కట్‌గా దొరికేస్తాయి. సో, ఇండియా మార్ట్‌లో వెతుక్కోండి. ఈ మెషినరీ రన్ చేయడానికి కావాల్సినటువంటి స్పేస్ జస్ట్ మీకు 10/10 ఉన్నటువంటి ఏదో 5/10 ఉన్నటువంటి ఒక చిన్న స్పేస్‌లో కూడా ఈ బిజినెస్ కళ్ళు మూసుకొని హ్యాపీగా స్టార్ట్ చేసి దీనికి పవర్ కన్జంప్షన్ ఉండదు. నార్మల్ పవర్ కన్జంప్షనే ఉంటుంది. యూజర్ ఫ్రెండ్లీగా రన్ అవుతూ ఉంటుంది. ఎక్కువ దీనికోసం మనం కష్టపడాల్సిన అవసరం ఉండదు. ప్రతీదీ మెషరైజ్ చేసి పెడుతుంది మన పని. సో, ఐపీ బాటిల్ అని కొన్ని కావాలన్నమాట. ఐపీ సొల్యూషన్ అనేది ఒకటుంటది. దాంతో మొబైల్‌ని క్లీన్ చేసుకోవడం మనకు ఉపయోగపడుతుంది. ఏదైనా మొబైల్ మన దగ్గరికొచ్చినప్పుడు ఆ మొబైల్‌ని బాగా క్లీన్ చేయడానికి ఐపీ బాటిల్‌ని ఉపయోగిస్తారు. దీని ధర చాలా తక్కువగా ఉంటుంది. జస్ట్ రూ. 50కి దొరికేస్తది. మెషిన్ కొనేటప్పుడు వాళ్ళే మనకు సలహా ఇవ్వడం జరుగుతుంది దీని గురించి. మెయిన్‌గా కావాల్సినటువంటిది లిక్విడ్. నానో కోటింగ్ లిక్విడ్. ఈ కోటింగ్ లిక్విడ్ అనేది ప్రతి మొబైల్‌కి మనకి 6 ఎంఎల్ వరకు చార్జ్ అవుతుంది. దాదాపు రూ. 25 నుంచి 30 వరకు ఉంటుంది. సొల్యూషన్ ఆఫ్ బాటిల్ అనేది మనకు ఎక్కువ కాస్ట్ పడుతుంది. మనకి మిషనరీ కొనేటప్పుడు వాళ్ళు చెప్తారనమాట అప్రాక్సిమేట్‌గా. మిషనరీ రూ. 2,000 అట్లా దొరికిపోతుంది. ఎంత వరకొస్తుంది? ఏంటి? అనేది వాళ్ళు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు మిషనరీ కొనేటప్పుడు. నెక్స్ట్ వాటర్. మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత వాటర్ టెస్ట్ చేయడానికి మీకు వాటర్ కావాల్సుంటుంది. చిన్న టబ్ టైప్ ఆఫ్ వాటర్ పెట్టుకొని దాన్ని మీరు టెస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఒక క్లాత్. క్లాత్ అనేది మన దగ్గర ఉంటది కాబట్టి దాన్ని క్లీన్ చేసిన ఒక క్లాత్. చిన్న చిన్న ఐటెమ్స్ కావాలి ఇంకా మనకి. అంటే మనం చేసే దాన్ని బట్టి చిన్న చిన్న ఐటెమ్స్ కావాల్సుంటది. ఇవి మెయిన్ రిక్వైర్మెంట్స్. ఓవరాల్‌గా మనం ఇవన్నీ కలుపుకున్న తర్వాత 65,000 లేదా 40,000 మెషనరీస్ తీసుకున్నట్టయితే అప్రాక్సిమేట్‌గా మనకి ఈజీగా 80,000లో 50,000లో బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే లేదు మేము ఇంకా డబ్బులున్నాయనుకుంటే రూ. 1,00,000 కూడా చేసుకోవచ్చు. యావరేజ్‌గా మీరు రూ. 60,000లోని బిజినెస్ మీ ఏరియాలో స్టార్ట్ చేసుకోవచ్చు. సినీ టౌన్‌తో పని లేదు. ఎక్కడ పెట్టుకున్నా సరే మొబైల్స్ అందరి దగ్గర ఉంటాయి కాబట్టి చక్కగా వర్కౌట్ అవుద్ది. ఈ మెషినరీ ఎట్లా వర్కౌట్ అవుతుంది? దీన్ని వాటర్ రెసిస్టెన్స్‌గా ఎట్లాగా మారుతుందనేది ఇంపార్టెంట్. ఈ మెషినరీ మీరు చూసుకుంటే మెషినరీలో ఫస్ట్ మొబైల్‌ని ఇన్సర్ట్ చేసేటప్పుడు మొబైల్‌ని ఆఫ్ చేసి మొబైల్‌లో ఉన్నటువంటి హోల్స్‌లో ఉన్నటువంటి డస్ట్‌ని బయటికి తీయాల్సుంటుంది. చిన్న వాక్యూమ్‌ని ఉపయోగించి తీయాల్సుంటుంది. ఈ వాక్యూమ్ కూడా మెషినరీలోనే అవైలబుల్ ఉంటది. సో, వాక్యూమ్‌తో మొత్తం క్లీన్ చేసేస్తాం. ఎటువంటి చిన్న చిన్న డస్ట్ రంధ్రాల్లో ఉన్నటువంటి ఛార్జింగ్ పెట్టుకునే పాయింట్స్, హెడ్ ఫోన్స్ పెట్టుకునే పాయింట్స్, ఎక్స్టర్నల్ పోర్ట్స్ ఉంటాయి. వాటిల్లో ఉన్న డస్ట్ ఇవన్నీ కూడా బయటికి తీసే అవకాశం ఉంది. దానికోసం వాక్యూమ్ అనేది మెషినరీలోనే అమర్చబడి ఉంటది. దాన్ని బయటికి తీసిన తర్వాత ఐపీ బాటిల్ ఏదైతే ఉంటుందో ఆ సొల్యూషన్‌ని తీసుకొని మొబైల్‌ని నీట్‌గా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మెషినరీలో ఉన్నటువంటి పై భాగంలో పెట్టి రైట్ అండ్ లెఫ్ట్‌లో 3 ఎంఎల్‌గా నానో కోటింగ్ సొల్యూషన్స్‌ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మెయిన్ రిక్వైర్మెంట్. కంపల్సరీ ఇక్కడ చేసేటువంటి ప్రాసెస్ మొబైల్ ఆఫ్‌లో ఉండాలి. 3 ఎంఎల్ రైట్, లెఫ్ట్‌లో పెట్టేసి మెషిన్ ఆన్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో పిస్టన్ బటన్ ఉంటుంది. దాన్ని ఆన్ చేసి, ఆఫ్ చేసిన తర్వాత 3 మినిట్స్ ప్రాసెస్‌లో లోపలంతా గూడా ఫాగ్ ఒస్తది మంచులాగా. సో, ఎంటైర్ మొబైల్‌లో ఉన్నటువంటి హోల్స్ అన్నిట్లోకి వెళ్లి మొబైల్‌ని వాటర్ ప్రూఫ్‌గా అది మార్చేస్తది. ఇదే మొబైల్ ఫోమింగ్ అంటే. సో, ఇలా అయిపోయిన తర్వాత జస్ట్ 3 నిమిషాలకి ఫోన్ బయటికి తీసి మళ్ళీ దాన్ని ఐపీతో ఒకసారి నీట్‌గా క్లీన్ చేసి ఐపీ సొల్యూషన్‌తో నెక్స్ట్ 34 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ఫోన్‌ని హీట్ చేయాల్సుంటది. ఈ ఫైనల్ ప్రాసెస్ చేసేసిన తర్వాత మొబైల్‌ని తీసుకెళ్ళి వాటర్‌లో పెట్టినా కూడా వాటర్ డ్రాప్స్ మీ మొబైల్ మీద వేసినా కూడా నాన్ వాటర్ రెసిస్టెంట్‌కి, వాటర్ డిస్టెన్స్‌కి డిఫరెన్స్ తెలిసిపోద్ది మనకి. ఇలా మనం మొబైల్‌ని వాటర్ రెసిస్టెన్స్‌గా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రాసెస్ అయిన తర్వాత దీని ద్వారా మనం ఎంత అమౌంట్ ఎర్న్ చేయొచ్చు,
ఎంత అమౌంట్ ఇన్వెస్ట్‌మెంట్‌గా పడుతుందనేది చూద్దాం. ఇన్వెస్ట్‌మెంట్ ప్రాసెస్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. 60,000 లోపల స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాఫిట్ విషయానికొచ్చినట్లయితే ఎంటైర్ ఒక మొబైల్ తయారు చేసేటువంటి ఖర్చు నానో వాటర్ లిక్విడ్, పవర్ బిల్లు, మీకు టైము, దాంతో పాటు ఐపీ సొల్యూషన్ ఇవన్నీ గూడా కలిపి మనం చూసుకుంటే రూ. 80 నుంచి రూ. 100 మధ్యలో ఒక్కొక్క మొబైల్‌కి కాస్ట్ అనేది మనకు పడతది. అప్రాక్సిమేట్‌గా రూ. 100 మనం పైనేసుకున్నా గూడా ప్రతి 10 మినిట్స్‌కి మనం రూ. 500 ఆఫ్ అమౌంట్‌ని చార్జ్ చేయొచ్చు. అంటే రూ. 500 ప్రతి 10 నిమిషాలకి మనం సంపాదించుకోవచ్చు. ఈ బిజినెస్‌లో ప్రాఫిట్ అనేది పెట్టుకునేటువంటి ఏరియా మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. మన ఏరియాలో పెట్టామనేది. ఎక్కువగా రద్దీగా ఉండేటువంటి ప్లేసెస్ ఏరియాలో పెట్టుకుంటే మంచి ప్రాఫిట్‌ని మనం గెయిన్ చేసుకోవచ్చు. సో, ఈ కింద ఉన్నటువంటి షేర్ లింక్ ఉంది గదా! ఆ లింక్ తీసుకెళ్ళి మీ గ్రూప్స్‌లో ఎయండి. మీ ఫ్యామిలీ గ్రూప్స్ ఉంటాయి, ఫ్రెండ్స్ గ్రూప్స్ ఉంటాయి, 10థ్ క్లాస్ గ్రూప్ అని ఇట్లా రకరకాల గ్రూప్స్ ఉంటాయి. లేకపోతే చాటింగ్ ఉంటాయి. ఎవడో ఒకడికి ఇది అవసరం వద్దు చాట్ పెట్టు. లేకపోతే వాట్సాప్‌లో స్టేటస్ పెట్టండి. ఎవరో ఒకళ్ళు చూస్తారు. చూసి వాళ్ళకి బిజినెస్ స్టార్ట్ జేస్తారు. వాళ్ళు మీరు స్టేటస్ పెట్టారు. వాళ్ళు చూసారు. లేకపోతే గ్రూప్‌లో ఎసారు. వాళ్ళు చూసారు. అట్లా ఎక్కడికో స్ప్రెడ్ అయింది. ఎవరో కొంతమంది మీరేసిన దాని ద్వారా చూసారు. చూసి స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యారు. ఓహ్! కోట్లు కోట్లొచ్చేస్తాయి వీడియోలు మనం ఏం చేయట్లే మన ఛానెల్‌లో. వాళ్ళు పిల్లల ఫీజులు కట్టుకుంటారు. స్కూల్ ఫీజులు, ఇంటి అద్దె కట్టుకుంటారు. బండి ఈఎంఐ కట్టుకుంటారు. ఏదో ఒకటి ఒక రూ. 10 వస్తాయి. ఒక 10,000 వస్తాయి. ఒక 7,000 వచ్చినా సరే మంత్లీ ఈఎంఐ కట్టుకోవచ్చు కదా బండిది. పిల్లల స్కూల్ ఫీజులు కట్టుకోవచ్చు కదా! సో, ఎట్లాగొట్లా ఉపయోగపడతది. కాబట్టి కిందున్న షేర్ లింక్ యూజ్ చేసుకొని తీసుకెళ్ళి మీ వాట్సాప్‌లో గ్రూప్స్‌లో, మీ వాట్సాప్ స్టేటస్‌లో పెట్టండి.